హాయ్ అండి. నేను చూపించబోయే కాటేజ్ బెయిల్స్లోని ల్యాండ్వీ ప్లేస్ అండి. నియర్ టు స్కందవెల్లి టెంపుల్. అండ్ కాటేజ్లోకి ఎంటర్ అవ్వగానే డైనింగ్ హాలు అండ్ టీవీ ఏరియా ఉంటుందండి. డీసెంట్ సైజ్ ఉంటుంది. అండ్ రైట్ సైడ్లో కిచెన్ వచ్చిందండి మనకు, విత్ ఆల్ ఇంక్లూడెడ్ అప్లయన్స్, ఫ్రిడ్జ్, డిష్ వాషర్ అండ్ కుకింగ్ సెట్స్ ఉంటాయి. అండ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ డైనింగ్ హాల్ అండి. చాలా పెద్దగా ఉంటుంది. పెద్ద ఫ్యామిలీ కూడా ఈజీగా మేనేజబుల్గా ఉంటుంది. ఇక్కడే మనకు ఒక 2 డబుల్ బెడ్స్ ఇచ్చారు. పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా, ఎక్కువ వాక్ చేయలేకున్నా ఇక్కడ స్లీప్ చేయొచ్చు, రెస్ట్ తీసుకోవడానికి బాగుంటుందండి. 2 సింగిల్ బెడ్స్ ఉన్నాయి విత్ అటాచ్డ్ బాత్రూమ్. అండ్ విండోలోంచి చూస్తే గుడ్ ప్లే ఏరియాకి కూడా వ్యూ బాగుంటుందండి. కిడ్స్ కెన్ ప్లే. అండ్ బాత్రూమ్ కూడా డిజేబుల్డ్ యాక్సెస్ కూడా ఉంది. సో పెద్దవాళ్ళు ఉన్నా మనకి ఇబ్బంది లేకుండా. ఇక్కడి నుంచి వెళ్తే మనకి కిందకి 3 అదర్ బెడ్రూమ్స్ ఉంటాయండి. కాకపోతే మనం కిందకి స్టెప్స్ దిగి కిందికి వెళ్ళాలి. కన్స్ట్రక్షన్ అది చాలా బాగుందండి. స్టోన్స్తో బిల్డ్ చేశారు కంప్లీట్గా. వాళ్ళకి వింటర్ వచ్చినప్పుడు చాలా చల్లగా ఉంటుంది. -15 degrees అలా ఉంటుందంట. బాగా స్నో అది పడుతూ ఉంటుంది. బాగా కోల్డ్ ప్లేస్. సో దానికి తగ్గట్టుగా చాలా స్ట్రాంగ్గా రాక్స్తో కట్టారు. ఇక్కడ ఒక డబుల్ బెడ్ ఇచ్చారండి. ఫ్యామిలీ రూమ్ అండ్ మంచి డీసెంట్ సైజ్ ఉంది. విత్ అటాచ్డ్ బాత్రూమ్. అండ్ బాత్రూంలో కూడా టబ్ ఉంది. కిడ్స్ ఉన్న వాళ్ళకి ఈజీ కూడా షవరు, ఇబ్బంది అది లేకుండా. ఫుల్లీ ఫర్నిష్డ్ అండ్ అన్ని యాక్సెసరీస్ ఇచ్చారు. ఇక్కడ ఇంకొక డబుల్ బెడ్, అది ఇక్కడ ట్రిపుల్ బెడ్ ఉందండి. సో నియర్లీ 4 people కెన్ స్లీప్ చేయొచ్చు. ఇక్కడ నుంచి విండోలోంచి చిన్న వాటర్ ఫాల్లా ఉంది. మంచి సీనిక్ వ్యూ ఉందండి. బాత్రూమ్ ఇంక్లూడ్ అటాచ్డ్ ఉంది. డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. ఇక్కడ నుంచి యాక్సెస్ ఉంది బయటకు వెళ్ళడానికి. ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇది కూడా మంచి డీసెంట్ సైజ్ ఉంది. కిడ్స్ ఉన్న వాళ్ళకి బెడ్ ఇచ్చారు. ప్రతి రూమ్లోంచి మంచి వ్యూ కూడా ఉంది ప్లే ఏరియాకి. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను.